పార్టీ ఇంకా అంత గొప్ప కంటే ఇంక ఎన్ని అవకాశాలు ఇస్తుందండి? నిరాశ ఎంతోమంది. మన పక్కనే కుమార్రావు గారు ఉంటారు, వైస్ ప్రెసిడెంట్, 40 ఏళ్ళ నుంచి పనిచేస్తుండు. ఆయనకి ఎప్పుడు ఎమ్మెల్సీ కాలే, కార్పొరేషన్ చైర్మన్ కూడా కాలే. ఆయన రోజు గవర్నమెంట్ డ్యూటీ లాగా 10 గంటలకు వచ్చి 6 గంటల వరకు ఉంటాడు. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది? కార్యకర్తలాగా మిగిలిపోతారు. అలాంటి వాళ్ళు ఏమన్నా నిరాశకు నిస్పృహలకు చెందుతురా? పార్టీ మీద ప్రేమ గౌరవంతో ఇంకా అనేక మంది, లక్షలాది మంది కార్యకర్తలాగానే మిగిలిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇక కేసీఆర్ ఆయంలో అనేక ఉద్యమకారుల్ని, పెద్ద నాయకుల్ని ఏ రకంగా గౌరవించిండో ఈయనకు కూడా గదే గౌరవం ఉంటుంది. 4 రోజులు ఏమంటారు, అత్త మీద కోడలు అలిగిపోయినట్లాగా మళ్ళీ చివరికి వాళ్ళే ఆత్మపరిశీలన చేసుకునే పరిస్థితి కనపడతా ఉంటుంది. ఏది ఏమైనా 2018లో వాళ్ళందరూ పగటి కళ్ళగా అంటూ ఉన్నారు, వచ్చేది మేమే. వచ్చేది ఏ అడికి లేదు, అయిపోయింది మీ దుకాణం. 2029లో మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతా ఉంది, దాంట్లో సంకేతం లేదు. లక్షలాది మంది యువకులు, ఇవాళ 30 ఏళ్ళ 40 ఏళ్ళ ఉన్నటువంటి యువత ఇవాళ పార్టీ కోసం పనిచేసే యువత ఉంది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ భుజాన మోసుకొని మళ్ళీ తిరిగి అధికారంలో తీసుకొచ్చే బాధ్యతను మేము తీసుకుంటాం. ఇది కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న రోజులు తెలంగాణకు సురక్షితంగా, తెలంగాణ రాష్ట్రం సురక్షితంగా ఉంటుంది. మళ్ళీ దొంగల చేతికి ఇస్తే తెలంగాణ ఆగమైపోద్ది అనేది ప్రజలందరూ కూడా గమనించారు. కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ చేతులు ఉంటేనే అది గౌరవంగా ఉంటుంది అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీకి అధికారం అనేది పగటి కలనే, మర్చిపోకండి. వాళ్ళ ఆధిపత్యం స్టార్ట్ అయింది. ఇంకా 4 రోజులు పోతే కేటీఆర్, హరీష్ రావు అనేది వాళ్ళే ఇవాళ తన్నుకొని గుద్దుకునే పరిస్థితి కనబడుతుంది. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రోజుకు మీడియాలో వాళ్ళ ఆధిపత్యం కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి ఏది ఏమైనా ప్రజాపాలన ద్వారానే ప్రజలకు స్వేచ్ఛ ఉంది, గౌరవం ఉంది. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇంకా చేయలేని పనులు కూడా చేయాలనే ఆలోచనతోని మన ముఖ్యమంత్రి గారు, మంత్రులు నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. ఎంతోమంది ఇలాంటి వాళ్ళు వస్తుంటారు తప్ప కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ పార్టీకి బలంగా పట్టుకోమల్లాగా కాంగ్రెస్ పార్టీకి అనేక మంది ఉన్నారు. వాళ్ళ బలమే ఇలా కాంగ్రెస్ పార్టీకి తప్ప ఇలాంటి నాయకులు పోతుంటారు తప్ప వాళ్ళని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు మళ్ళొకసారి తెలంగాణ ఆగమైపోయి 20 ఏళ్ళు వెనక్కి వచ్చింది. అప్పులతోని, అక్రమ ప్రాజెక్టులతోని, అవినీతితోని ఇవాళ మనం ఒక్కొక్క అధికారిని ఇవాళ ఏసీబీ రైడ్లు చేస్తే 1000 కోట్ల రూపాయలు బయటపడుతున్నాయి. దానికి ఇవాళ అధికారుల దగ్గరనే 100 కోట్లు బయటకు వస్తే హరీష్ రావు దగ్గర, ఉన్నటువంటి కేటీఆర్ దగ్గర ఎన్ని 1000 కోట్లు ఉండాలనేది విషయాన్ని కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మేము నిజంగా ఆయన రోజు భూముల మీద మాట్లాడుతూ ఉన్నారు, అక్రమ మైనింగ్ల మీద మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆయన 10 ఏళ్లలో ఏం సంపాదించిండో, ఆయన ఆస్తుల మీద కూడా విచారణ చేయమను. నేను ఏం సంపాదించినో విచారణ చేసే దమ్ముందా హరీష్ రావుకి? నైతికత ఎక్కడుంది హరీష్ రావుకు? ట్రంకుపేట నుంచి వచ్చినటువంటి హరీష్ రావుకు రోజు ఉన్నటువంటి భూముల గురించి మాట్లాడితే అసలైన భూ కబ్జాదారుడే హరీష్ రావు కదా. ఇవాళ పటాన్ చెరువు నుంచి మొత్తం సిద్దిపేట వరకు భూ కబ్జాదారుడు, అక్రమ మైనింగ్లు మొత్తం కూడా, చేతివాట మొత్తం కూడా నీ పాత్రనే ఉంది కదా. అది ప్రజలకు తెలియదా? ఇవాళ ఒక మా ఎమ్మెల్యే అసెంబ్లీలో ఒక మాట అన్నాడు, కేటీఆర్ నీకంటే ఎక్కువ డబ్బులు ఆయన దగ్గరనే ఉన్నాయి అన్నాడు. మరి లేచి నా దగ్గర ఉంటే దేనికైనా సిద్ధమని ఎందుకు జవాబు ఇవ్వలేకపోయాడు? మేకపోతు గాంభీర్యం, మేకవైన పులి లాంటోడు హరీష్ రావు అనేటోడు కడుపు నిండా విషంతోనే ఇలా విషపు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. ఇవాళ మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లలో అధికారం రాబోతూ ఉంది. జవాబుదారీ పాలనగా ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. భూములపైన దేనిపైన కూడా విచారణకు సిద్ధం. ఆయన దగ్గర ఏమన్నా కాగితాలు, కలం ఉంటే అధికారులు ఉన్నారు, పోలీస్ యంత్రాంగం ఉంది, ఎక్కడైనా కూడా కంప్లైంట్ చేయొచ్చు, ఎక్కడైనా మాట్లాడచ్చు. కానీ గాలి మాటలు, బోగస్ ప్రచారాలు, మీడియా కోసమే లీడర్ అనిపించుకోవడానికి మాట్లాడితే మాత్రం ఇక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. బరాబర్ మేము జవాబిచ్చి తీరుతాం, ఎదురు నిలబడతాం, తరిమి కొడతాం అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. మేము ఎన్నో లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు మార్పును కోరుకున్నారు. ప్రజాస్వామ్యం రావాలన్నారు, దొరల గడీలు పోవాలని ప్రజలు కోరుకున్న ప్రజాపాలన తీసుకొచ్చి ఇవాళ ప్రజలకు ఒక స్వేచ్ఛ, స్వయం పాలన, ఇవాళ సామాజిక న్యాయాన్ని ఈ దిశగా ప్రయాణం సాగుతున్నటువంటి ఈ పాలనలో ఇవాళ తేనెకుండలా, ఇవాళ నీటి చుక్కలాగా విష ప్రచారాలు, విషపు అబద్ధాలతోని
హరీష్ రావు ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ అగాధం సృష్టిస్తూ ఇవాళ ప్రజాపాలనకు ప్రజల అభివృద్ధికి అడ్డుపడే ప్రయత్నం చేస్తే ఏమాత్రం కూడా చూస్తూ ఊరుకోమని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. నమస్తే.